మౌనము ప్రణయగానము మనసుదానము కలసి నేనుగా అలసి తోడుగా పిలిచి వలచాలే చిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే హలో హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము పోలాండ్లో ఉన్నాం. పోలాండ్లో అయితే మన వినాయక పూజ జరుపుకుంటున్నాం. దాని గురించి అయితే గురువారం నుంచి స్టార్ట్ చేసాం. గురువారం ఫ్రైడే ఈ డెకరేషన్ స్టార్ట్ అయ్యింది. పేపర్ కటింగ్, పెయింటింగ్, ఇవైతే చాలా పనులు ఉన్నాయి. కానీ ఇంకా చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఐడియాతో జరిగేది కాదు వినాయక చవితి అంటే. ఆ వినాయకుడి కూర్చుంది మాత్రం చిన్న టేబుల్ మీద కూర్చుంటాడు, కానీ వాడి చుట్టూ మాత్రం చాలా డెకరేషన్ అయితే చేయాలి. అది మీకు అందరికీ తెలిసిన విషయమేని. అయితే ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ 12:30 కల్లా ఫినిష్ చేసేవాళ్ళము. అలాగే 2 డేస్ అయితే ఈ డెకరేషన్ చేసాం ఫ్రెండ్స్. చూడడానికి చాలా చిన్నదే, కానీ చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది ఈ పెయింటింగ్ వేయడం, పేపర్ కటింగ్ ఇవన్నీ. ఎందుకంటే ఆయన కూర్చుండే చిన్న ప్లేస్లో కానీ ఆయన చుట్టూ చాలామంది జనాభా ఉండాలి, చాలా లైటింగ్ ఉండాలి. ఆ వినాయకుడి పవర్ అలా ఉంటుంది. అందువల్ల దాని గురించి చాలా చావలు చేస్తున్నాం. ఆయనకి చీకట్లో ఉంటే లైటింగ్ కూడా కావాలి కదా, అందువల్ల లైటింగ్ కూడా సెట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన చీకట్లో ఉంటే మనం తట్టుకోలేము, ఆయన తట్టుకోలేడు, చాలా కోపం అవుతాడు. ఆయన గురించి లైటింగ్ కూడా స్టార్ట్ చేసాం. ఆయన కూడా టేబుల్ రెడీ చేసినాము. నెక్స్ట్ ఇంకా డెకరేషన్ చుట్టూరు పూలు అన్నీ. ఇక్కడ పోలాండ్లో అయితే మన దేవుడి పండగ జరుపుకుంటుంది. ఇక్కడ పోలాండ్ వాళ్ళు చాలా సరదా పడ్డారు, చాలా ఖుషి పడ్డారు, చాలా సపోర్ట్ చేశారు మాకు. పోలాండ్లో పందులు దొరకడం చాలా కష్టం. మా అదృష్టం కొలిది పంతులు అయితే దొరికారు. నెల రోజుల ముందే మేమైతే ఆన్లైన్ ఎదికేసుకున్నాం పంతులకి. పంతులు అయితే టైంకి మంచి పూజ టైంకి అయితే వస్తారు. స్టార్ట్ చేద్దాం. పంతులు గారు వచ్చారు, రెడీగా ఉన్నాం. స్టార్ట్ పూజ. ఈ వీడియో ఫస్ట్ పూజ రోజు ఈ వీడియో. ఇంకా బొమ్మ అనిపే రోజు ఉంటుంది ఊరేగింపు వీడియో. ఇది 1, ఇంకోటి వస్తుంది 2. ఎందుకంటే అది టైం పడుతుంది కదా. 5 డేస్ అయితే ఉంచుతున్నాం మా ఇంటి దగ్గర. బొమ్మ అని పెట్టేప్పుడు 2 ఉంటుంది. ఇది పూజ రోజు వీడియో 1. టైం అయింది ఫ్రెండ్స్. నైవేద్యములకు రకరకముల పనులు, మంచి నీటితో ఒక గ్లాసు, ఉద్దరి అనగా స్పూన్, ఇవి వినాయకుని పూజకు కావలసిన సామాగ్రి. మరి ఒక విషయం వినండి. ఈ క్యాసెట్ ద్వారా పూజ చేసుకున్న తర్వాత మీ బ్రాహ్మణులు పిలిచి పూజాంగ దక్షిణ తాంబూలం ఇవ్వడం మర్చిపోకండి. ఒకవేళ పూజారి దొరకని ఎడల ఏదైనా ఆలయం నందు పరమేశ్వరార్పణ బుద్ధితో హుండీలోనే వేయండి, లేదా గుళ్ళో పూజారికైనా ఇవ్వవచ్చు, లేదా పేదలకైనా పంచడం మర్చిపోకండి. తరువాత దీపం వెలిగించండి. దీపం ప్రజ్వాల్య ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యత్న యోగే స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువార్మీతిర్మతిర్మమ స్మృత్యే సకల కళ్యాణాం భాజనాం మిత్రజాయతే పురుషంతమజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషానుమంగళం ఏషాం వృత్తిస్తో భగవాన్ మంగళాయ మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షయాయ నమః నారసింహాయ నమః
అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కాసిన్ని అక్షంతలు పీట కింద వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాండగ గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జమయ్యుండడి పార్వతీతనయ భోజి గణాధిప నీకు మ్రొక్కెదన్. తలచితినే గణనాథుని, తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితినే హేరంబుని, తలచి భాస్వంతం విఘ్నరాజం అహం భజే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఆవాహనం. అత్ర కచ్చ జగద్వన్య సురరాజార్జితేశ్వర అనాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం పూజయామి. గరిక చేయకుంటే నీకు కోపమయ్యా, స్వామి ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా. మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా, మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా. స్వామి ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా. ఓహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ పాహి మా కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మిక శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రీదో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. మీ యొక్క పెద్దవాళ్ళతో ఆ అక్షంతలను తలపై వేయించుకోండి. ఇక కథ ప్రారంభిద్దామా? శ్రీ వినాయక ludzi musi dać zdrowe dla młodego, tak? To dlaczego ty musisz dać... To czyli jesteś... ప్రసేనుడి కళేబరం కనిపించింది. అంతటా కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశంన సింహము బల్లూకము పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు బల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గోలోనికి వెళ్ళాయి. గుహలో ఒక బాలిక పడుకున్న ఉయ్యాల తొట్టికి భక్తి వినయములతో శిరమున అక్షంతలు ధరించిన ఎడల నాడు చంద్రదర్శనం చేసినను నీలాప నిందలు ఉండవని లోకులకు వరమిచ్చాడు. అది మొదలు మనకు శమంతకమని గాథను వినుట సాంప్రదాయమైనది. ఇది వినాయకుని కథ. ఇప్పుడు కథ అక్షంతలు తలపై వేసుకోండి. ఇప్పుడు మంగళహారం. శ్రీ గౌరీ పుత్రునకు సిద్ధగా నాథునకు భాద్రపద చవితిన నిన్ను పూజ చేయగా కరుణించు మా స్వామి. జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. అఖిల జనకు అధినేతమైనకు జయమంగళం. పూనూగ కస్తూరి మంత్రములను అర్పించదము నీకు జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఇప్పుడు స్వామివారి వద్ద ఉన్న గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా. గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా.
బుజ్జి గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ కొడుకమ్మ గణపయ్య ఏకదంతమున్న గణపయ్య ఎంత గొప్పవాడే గణపయ్య గజముఖ నాముడే గణపయ్య గౌరమ్మ పంబనది తీరాన వెలుగుతున్నవయ్యా పంచగిరి వాసునికి తోడుతున్నవయ్యా పంబనది తీరాన వెలుగుతున్నవయ్యా స్వామి పంచగిరి వాసునికి తోడున్నవయ్యా మకర జ్యోతి సంబారాల్లో సేవలు పూజలు వెయ్యంగా ముసి ముసి నవ్వుల మోహిని బాలుడు నీతో ముచ్చటలాడంగా ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి జై బోలో గణేష్ మహారాజ్ की జై మౌనమో ప్రణయగానమో మనసుదానమో నీవులో కలసి నేను జాలసి తోడుగా పిలిచి వలచాలే చిలనే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే